నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు మార్కెట్ గార్డా ఛానల్. లాస్ట్ ఫేజ్ ఇవాళ ఎలక్షన్స్ జరుగుతోంది. సాయంత్రం కల్లా మొత్తం అయిపోతాయి. సో ఎగ్జిట్ పోల్స్ 6:30కి వస్తాయి. సో మనమేంటి, మన ఇన్వెస్టర్స్ ఎట్లా చూడాలి మార్కెట్ని అంటే ఏది ప్లస్ ఏది మైనస్, ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ వస్తుందా రాదా, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉండాలి కదా. ఇప్పుడు సేమ్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది అనుకోండి, అంటే మేజర్ వాళ్ళు చెప్పినట్టు కలర్ఫుల్ పిక్చర్ 400 వచ్చింది అనుకోండి, మార్కెట్ 10% సీలింగ్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. 24,000 దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో లేదా ఎన్డీఏ వరకు 300 to 330 మధ్యలో వచ్చినాయి అనుకోండి, జనరల్ గా 14లో 19లో ఎట్లా జరిగిందో అంతే జరుగుతుంది. 14లో 1% పెరిగింది, 19లో 0.5% పెరిగింది. ఇప్పుడు అంతే జరుగుద్ది. అంటే ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు పాజిటివ్ అయితే విపరీతంగా వస్తుంది, నెగిటివ్ అయితే విపరీతంగా కొడుతుంది. రెండు ఉన్నాయి. ఒకవేళ రాలేదు అనుకోండి, రాకపోతే 2004లో ఏమైందో 27 to 30% పడింది. ఏది బీజేపీ వస్తుంది అనుకుంటే కాంగ్రెస్ వచ్చింది, విపరీతంగా పడింది. అది కూడా 3 రోజుల్లోనే 3 days లోనే పడింది. మళ్ళీ తర్వాత చిన్నగా సర్దుకుంటూ నెక్స్ట్ 2 to 3 years లో 3 to 5 times పెరిగింది. ఒక పాయింట్. రెండోది లాస్ట్ 10-12 ఏళ్ళు తీసుకుంటే 2004 తప్ప మిగతా సంవత్సరాలన్నిట్లో ఎలక్షన్స్ టైంలో, మేబీ లాస్ట్ 10 ఎలక్షన్స్ టైం తీసుకోండి, అలా తీసుకుంటే 2004 తప్ప మిగతావన్నీ ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ రిజల్ట్స్ ముందు అనుకోండి, 15 రోజుల ముందు కొనుక్కున్న వాళ్ళకి ఎలక్షన్ లో ఏదొచ్చినా ఏమొచ్చినా 15 రోజుల తర్వాత వెయిట్ చేసిన వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్లే వచ్చినాయి. 2004లోనే తేడా కొట్టింది. అది ఇన్స్టెంట్ గా అప్పటికప్పటికి ఆ నెలకి 3 days విపరీతంగా కొట్టారు. మళ్ళీ తర్వాత మళ్ళీ మావలే దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు భయపడాల్సిన పనే లేదు. ఎవరు ఇది మనం చూసుకోవాలి, ట్రేడర్స్ షార్ట్ టర్మ్ వీళ్ళు చూసుకోవాలి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కూడా సేఫే, కొంత టైం స్టిపులేటెడ్ టైం పెరుగుద్ది అంతే. బట్ దే డోంట్ లూజ్ మనీ బికాస్ నాలెడ్జ్, పేషెన్స్, డిసిప్లిన్ ఈ 3 ఉంటే 100% ఎవరికైనా కానీ మంచి ఇంట్రెస్ట్, మంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. పేషెన్స్ లేదా, నాలెడ్జ్ లేదా, నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మోతిలాల్ మాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇస్తాం. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే టచ్ లో ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాం 24/7. ఎవ్రీథింగ్, లోకల్, నాన్ లోకల్, ఇంటర్నేషనల్, ఎవ్రీథింగ్. ఇప్పుడు స్టేట్ పెద్ద ఎఫెక్ట్ పడవు, సెంట్రల్ ఉంటాయి కాబట్టి సెంట్రల్, ఇంటర్నేషనల్. సో అట్లా ఈ ఎవ్రీథింగ్ మార్కెట్ కి సంబంధించినంత వరకు ఏదైనా కానీ అప్డేట్ చేస్తే ఆ అప్డేషన్ లో మనకి సేఫ్టీగా ఉంటానికి అప్పుడు ఎలా తీసుకోవాలి, ఏం చేసుకోవాలి అనే దాన్ని బట్టి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొన్ని క్యాలిక్యులేషన్స్ దాని ప్రకారం చేయాలి కాబట్టి అలా చేయాలి. సో ఇప్పుడు సపోజ్ బీజేపీ ప్లాన్ జనరల్ గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే మేజర్ థంపింగ్ రాకపోవచ్చు. సో మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ వస్తే పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్. అప్పుడు ఏం చేయాలి? జనరల్ గా అమిత్ షా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తిరుపతికి వస్తాడు. ఆయన తిరుపతికి వచ్చినప్పుడు ఆ బీజేపీ కొంత క్రూ మెంబర్స్ తో మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఇది వదిలేడు ఆయన. ఏంటి అంటే జనరల్ గా సపోజ్ రాలేదనుకోండి, ఎవరెవరిని ఇది చేయాలి అంటే ఇండియాలో 32-33 పార్టీస్ ఉన్నాయి కదా, వాళ్ళల్లో ఎవరు 1 సీటు 2 సీట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం గ్రాప్ చేసుకుంటే ఈ తక్కువైన నెంబర్స్, ఎందుకంటే సౌత్ సైడ్ బీజేపీకి కొంచెం సీట్లు పెరిగే ఛాన్సే ఉంది, కర్ణాటక తప్ప. కర్ణాటకలో తగ్గచ్చు, మిగతా చోట్ల పెరుగుతాయి. యూపీలో తగ్గుతాయి అనే వాళ్ళు ఇది అంటే ఆ యూపీలో తగ్గిన, నార్త్ సైడ్ తగ్గిన సీట్లకి ఈ సౌత్ సైడ్ తగ్గిన సీట్లకి బ్యాలెన్స్ కావు, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆ బ్యాలెన్స్ కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఆ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే, మ్యాజిక్ ఫిగర్ దాటింది అనుకోండి వెల్ ఆఫ్, అసలు ఎవరిని కదులుతారు. ఒకవేళ రాకపోతే
ఇండియాలో ఉన్న సింగిల్ ఎంపీ సీట్లు ఉంటాయి కదా, వాళ్ళని కొంతమంది ఇటు తీసుకునే అవకాశం ఉంటుంది. ఉంటున్నప్పుడు ఆ సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళు నితిన్ గడ్కరీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మేము ఆయనైతే మేము ఇది చేస్తాం, సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా చెప్పినట్టు ఒక వార్త. సో ఏది ఏమైనా బీజేపీ ఉండే ఛాన్సే ఉంది. మోడీ ఉండరా లేకపోతే ఇంకొకళ్ళు వస్తారా అనేది వాళ్ళ పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇంటర్నల్ పార్ట్, మనకు సంబంధం లేదు. బట్ మన ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఎలా చూడాలి, మనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావాలి, వస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. ఇదే ప్రతి ఒక్కళ్ళు కోరుకోవాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం, మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది. లేకపోతే ఈ 5 ఏళ్ళు ఇబ్బంది పడాల్సిందే కదా. అంటే హంగ్ వచ్చే ఇది ఉందా అంటే ఇదివరకు స్ట్రాంగ్ గా చెప్పారు హంగ్ రాదు అని. ఇప్పుడు అంత స్ట్రాంగ్ చెప్పలేకపోతున్నారు. హంగ్ రాదు అనేది గట్టిగా వాయిస్ లేదు. ఆ వాయిస్ కొంచెం డెప్త్ తగ్గుతుంది దాంట్లో. అంటే మనకు కావాల్సింది హంగు వద్దు, రాకూడదు, అదే కోరుకోవాలి మనం. ఎవరొచ్చినా అంటే అవతల పార్టీ అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి బీజేపీలో ఎవరున్నా వాళ్ళే ఇది ఉంటారు కాబట్టి డెఫినెట్ గా మార్కెట్ కి మంచి ఇది వస్తుంది. డెఫినెట్ గా నెక్స్ట్ 5 years లో కూడా ప్రతి ఒక్కరికి చేయలేని వాళ్ళు ఎందుకు చేయలేదు, అరే చేయలేకపోయామే, ఇప్పటికే ఆల్రెడీ అనుకుంటున్నారు చాలా మంది పార్టిసిపేట్ అంటే ఈ బీజేపీ గవర్నమెంట్ లో దాదాపుగా ఇది ఈజ్ నాట్ ఫర్ ట్రేడర్స్, ఇది ఓన్లీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. భారతీయ ఎయిర్టెల్ అయిన సునీల్ మిట్టల్ మోడీని కలిసినప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంది కంపెనీ, జియో దూసుకుపోతుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన కొంచెం సపోర్ట్ చేయమని వెళ్తే, మార్కెట్ లో మీరు యుద్ధం చేయండి, ఏం కావాలో అంటే కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఏం కావాలి, ఎలా ఉండాలి, వాళ్ళ సర్వీస్ ఎలా ఉండాలి, అది ఇంప్లిమెంట్ చేయండి. వాళ్ళు అక్కడ యుద్ధం చేసి సరైన ఇది చేయండి, నాతో ఏం లేదు, నేనేం చేయను అని చెప్పాడంట ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు అది. సో ఫ్యాంటాస్టిక్ కదా. ఆ తర్వాత ఎంత మార్పులు వచ్చినాయి చూడండి. ఎయిర్టెల్ 1 trillion కంపెనీ అయింది, అంటే 8,300 crores కంపెనీ అయింది. అది కూడా వారసత్వంతో వచ్చింది కాదు, ఆయన పోరాటం, ఆయన సింగిల్ హ్యాండ్. అది గ్రేట్ కదా. ఒక కంపెనీ ఒక ఫస్ట్ తరం అంత పోట్లాడి అంత స్టేజ్ రావటం అంటే హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఫ్యాంటాస్టిక్. అలాంటి కంపెనీలు మన ఇండియాలో పెరుగుతున్నాయి, ఇంకా పెరగాలి. అందరూ చూపు మన సైడే ఉంది కాబట్టి డెఫినెట్ గా గ్రోత్ బాగుంటుంది. ఇన్వెస్టర్స్ విల్ ఆల్వేస్ హ్యాపీ నేను అనుకోవటం. ఇది ట్రేడర్స్ అంటారా, ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చేస్తా ఉంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. అది కూడా మార్పు వచ్చింది. అది కూడా సెబీ వల్ల టైట్ చేశారు. అది కూడా దాదాపుగా 70-30% మార్పున్న ఆప్షన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. దయచేసి నా ముఖ్యమైన మనవి, ఆప్షన్స్ రెగ్యులర్ గా చెయ్యొద్దు. ఎందుకు మీ డబ్బులు పోగొట్టుకుంటారు? అదేమైనా ఊరికనే వచ్చింది సమ్మా, మీరు కష్టపడితే వచ్చింది కదా, ఎందుకు పోగొట్టుకుంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పాలా, ఏదైనా స్కూల్లో చెప్పినట్టు చెప్పాలా? ఎందుకు? మీ డబ్బులు మీకోసం పనిచేయాలంటే ఒక ఎసెట్ ఫామ్ చేసుకోవాలి, అప్పుడు కదా మనం బాగుండేది. ఎవరి మీద ఆధారపడటం ఎందుకు? ఇప్పుడు నీకు నువ్వుగా ఫస్ట్ నుంచి ఒక ఎసెట్ ఫామ్ చేసుకుంటే నీ స్టైల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చెప్పులతో నడిస్తే ఎలా ఉంటుంది, క్యాన్వాస్ షూస్ తో ఎలా ఉంటుంది, నడక ఎలా ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, పాయింటెడ్ షూస్ తో నడిస్తే ఎలా ఉంటుంది, అట్లాగే వెనక సపోర్టు, వెనక బ్యాంక్ బ్యాలెన్స్లు, వెనక మనోధైర్యం ఇచ్చేది ఉంటే నీ వాయిస్ కానీ, నీ నడక కానీ, నీ తీరు కానీ మారుద్ది. 100% మారి తీరుతుంది. అదే సపోర్ట్ లేకుండా ఫస్ట్ తరం కష్టపడతారు చూసారా, వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎందుకంటే నెక్స్ట్ తరం రావాలంటే ముందు తరం కష్టపడాలి. ముందు తరం అంత చేయలేదు అనుకోండి, నెక్స్ట్ తరం మళ్ళీ ఫస్ట్ అయిపోద్ది. ఇట్లా ఈ మంచి కంపెనీలు ఇంకా గ్రో అవ్వాలి, ఇండియా ఎలివేట్ అవ్వాలి. చైనా ఇబ్బంది పడుతుంది, యూరోపియన్ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అని. తర్వాత యుఎస్ అంత ఇది లేదు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారేమో, మన ట్రంప్ ను కూడా రానికపోవచ్చు అనే, జైల్లో వేసినా గానీ పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమనేది చూడాలి. సో మళ్ళీ బైడెన్ అనుకోండి
పరిస్థితి వాళ్ళు ఇప్పటికే దిగజారిపోయారు. యుఎస్ ఇంకా దిగజారుతారు. నేను అనుకోవటం నేను అన్న మాట మీకు గుర్తుందో లేదో, ఏదో ఒక రోజు వస్తుంది ప్రతి ఒక్కరు ఇండియాకి వచ్చి పనిచేయాలి, ఇండియాలో పనిచేయాలి. ఇప్పుడు యుఎస్ కి ఎట్లా పరిగెడుతున్నారో ఇండియాకి పరిగెత్తుకొచ్చి ప్రతి వాళ్ళు ఉద్యోగం చేస్తారు. అది డ్యామ్ షూర్ జరిగి తీరుద్ది. అది మేం చూస్తామా, మా నెక్స్ట్ తరం చూస్తుందా, ఇంకో ముందు తరం చూస్తుందా, అది తెలియదు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, ఎప్పటికైనా వస్తుంది, డెఫినెట్ గా వచ్చి తీరాలి, వచ్చి తీరుతుంది. అది కాన్ఫిడెన్స్. ఎందుకంటే స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. కొట్టుకునేది, హింసలు చేసేది, హెరాస్మెంట్ చేసేది, ఖర్చు పెట్టుకుని అవతలని ఇబ్బంది పెట్టేది, ఇంటర్నల్ గా కొట్టుకునేది, ఇలాంటి కాదు. ఇలాంటి వద్దులే వద్దు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చూసాం, జీడిపి ఎంత పెరిగింది. మిగతా రైల్వేస్ లో కాంట్రాక్ట్లు తీసుకొని బయట నుంచి ఇంట్రెస్ట్లు తెచ్చుకొని ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడ బిల్ రాక ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ అవి రెండు బ్యాలెన్స్ అయిపోయి, లేకపోతే ఇంకా ఇంట్రెస్ట్లు ఎక్కువ కట్టేవాళ్ళు ఉన్నారు, కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక్క రోజు లేట్ అయినా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. అది ఫెంటాస్టిక్ కదా. ఎంత మార్పు వచ్చింది మీకు. రైల్వే స్టేషన్స్ కానీ ఫ్యూచర్ లో ప్రతిదీ దాదాపుగా కాస్మో, మెట్రో అన్నిట్లో కూడా మీకు ఎయిర్పోర్ట్స్ లాగా ఉంటాయి స్టేషన్స్. అంత మార్పు వస్తుంది. అంటే ఇన్ఫ్రా అంత డెవలప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ కూడా ఇన్ఫ్రా మీద బాగా చేస్తారు. గవర్నమెంట్ దాన్ని పెంచారు, నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ పెంచలేదు, అందుకే ఫిజికల్ డెఫిసిట్ పెరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ తగ్గించుకొని ప్రైవేట్ దాన్ని ప్రమోట్ చేయొచ్చు. వాళ్ళ పాలసీలు తెలియదు, మళ్ళీ ఫామ్ అయిన తర్వాత కానీ తెలియదు. బట్ ఏది ఏమైనా అనుకోవటం మటుకు రన్నింగ్ గవర్నమెంటే ఉండే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి భయమే లేదు. అది ఎవరున్నా కానీ, అమిత్ షా ఉన్నా, మోడీ ఉన్నా, గడ్కరీ ఉన్నా, ఎవరైనా మనకు అనవసరం, వాళ్ళు అంటున్నారు అది. బట్ మనకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటది కాబట్టి ఇన్వెస్టర్ మంచిగానే ఉంటుందని ఉద్దేశం. సో రిజల్ట్స్ అవుట్పుట్ సో డెఫినెట్ గా మంచి రావాలని అనుకుంటున్నాం. మంచి రిజల్ట్స్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. నెక్స్ట్ 5 years అందరూ హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.